ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. నన్ను ఆశీర్వదిస్తే వెళ్తా, లేకపోతే చెప్పు ఏడ కూర్చుంటా అన్నాడు. ఏమండి, ఎంతమంది అలర్ట్ చేసుకుంటా ఉన్నారు? వ్యక్తిగతంగా, సంఘంగా, లేదా మీ సంఘంలో ఆన్లైన్ ప్రేయర్ తెరితే సంతోషం. లేదా వ్యక్తిగతంగా నీకు అనుభవం ఉండాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చొని, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టనని ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లేవా? ఒంటరిగా కూర్చొని హాస్పిటల్లో గడిపిన రోజులు లేవా? ఒంటరిగా కూర్చొని బంధువుల దగ్గర గడిపిన రోజులు లేవా? మరి అదేదో మరి అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ సమకూర్చబడి జరుగుతున్నప్పుడు, ఇంకా సమయం మన ఎదురుగా ఉన్నప్పుడు మనం అదేదో హాస్పిటల్లో పడి ఏడ్చే బదులు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏడవచ్చుగా. మనుషులకి ఏంటంటే హాస్పిటల్ దగ్గర గంటలు ఎదురు చూస్తున్నారు, కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని పౌరుషంగా, రోషంగా ప్రార్థన చేయటంలా. అది లోపిస్తుంది సంఘంలో. అనుకూల సమయం. దేవుడు నిన్ను నన్ను టెస్ట్ చేస్తాడు. దేవుడు నిన్ను